Introduction about tree. Tree is a data structure. Data structure అంటే ఏంటి? ఒక డేటాని మనము ఒక స్ట్రక్చర్ ఫామ్లో 1 by 1 డేటాని స్టోర్ చేసేదాన్ని మనం ఏమంటాము? ట్రీ అని అంటాము. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ సెట్ ఆఫ్ లింక్డ్ నోడ్స్. నోడ్స్ అంటే ఏంటి? మనకి సర్కిల్ రూపంలో షేప్లో ఉండేదాన్ని మనము నోడ్స్ అని అంటాము. ఈ నోడ్స్లో మనం ఏంటి? డేటా అనేది రాస్తాం అనమాట. అంటే ఏంటి? ఇది సెట్ ఆఫ్ లింక్డ్ నోడ్స్. నోడ్స్ ద్వారా ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటుందన్నమాట. అందుకని దాన్ని ఏమంటాము? మనకు లింక్డ్ నోడ్స్ అని అంటాం. విచ్ కెన్ బి యూజ్డ్ టు రిప్రజెంట్ హైరారికల్ రిలేషన్షిప్ అమాంగ్ ద డేటా. ఇది ఎందుకు యూజ్ చేస్తాం మనము? హైరారికల్ అంటే ఏంటి? లెవెల్ బై లెవెల్ డేటాని మనము లెవెల్ బై లెవెల్లో ఉంచడానికి, మనము డేటాని హైరారికల్ రిలేషన్షిప్లో ఉంచడానికి మనము ట్రీ అనేది యూజ్ చేస్తాం. సో అందుకని ఇట్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. అందువలన ఇదేంటి అంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. ఇది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? మనకి డేటా అనేది సీక్వెన్షియల్ ఆర్డర్లో లేకపోవడాన్ని ఏమంటాం మనము? నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని అంటాం అనమాట. ఇట్ డజంట్ హ్యావ్ ఆర్డర్ అనమాట. ఇదేంటంటే మనకి ఆర్డర్ అనేది ఉండదన్నమాట. హైరారికల్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ లెవెల్స్. హైరారికల్ అంటే ఏంటి? మనకి 1 by 1 లెవెల్స్లో ఉండేదాన్ని మనం ఏమంటాం? హైరారికల్ లెవెల్ అని అంటాం అనమాట. ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నామంటే, స్కూల్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఫస్ట్ స్కూల్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత మనం హయ్యర్ ప్రయారిటీ ఎవరికి ఇస్తామో? ప్రిన్సిపల్ సార్కి హయ్యర్ ప్రయారిటీ ఇస్తామన్నమాట. తర్వాత మనకి తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు టీచర్స్ అనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నాం నోడ్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తాం? మనము సర్కిల్ రూపంలో మనము రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనము డయాగ్రామాటికల్గా మనము స్ట్రక్చర్ అనేది గీసుకున్నాం అనమాట. ఫస్ట్ ఏం గీసుకున్నాం మనం? నోడ్ అనేది మనకి సర్కిల్ రూపంలో ఉంటుంది కాబట్టి మనము నోడ్ అని అంటాం. ఫస్ట్ స్కూల్ తీసుకున్నాము, తర్వాత ప్రిన్సిపల్ అనేది నెక్స్ట్ ప్రయారిటీ కాబట్టి మనము ప్రిన్సిపల్ అనేది తీసుకున్నాము. మనకు నెక్స్ట్ ప్రయారిటీ టీచర్స్ కాబట్టి నెక్స్ట్ లెవెల్లో తీసుకున్నాము. మనకి నెక్స్ట్ ప్రయారిటీ స్టూడెంట్స్ కాబట్టి మనకి నెక్స్ట్ లెవెల్లో తీసుకున్నాం అనమాట. ఇది అందుకని మనకి అంటే లెవెల్స్ని బట్టి మనకి హయ్యర్ ప్రయారిటీ అనేది మనకి ఫస్ట్ ఇస్తాము, నెక్స్ట్ ప్రయారిటీ అనేది నెక్స్ట్ ఇస్తాం కాబట్టి దీన్ని హైరారికల్ డేటా స్ట్రక్చర్ అని అంటాం అనమాట. ట్రీ ఈజ్ ఏ కనెక్టెడ్ గ్రాఫ్ అనమాట వితౌట్ ఎనీ సర్క్యూట్స్. అంటే ఏంటి? మనకి సర్క్యూట్స్ అంటే ఏంటి? మనకి క్లోజ్డ్ సర్క్యూట్స్ అనమాట. నోడ్ టు నోడ్ అనేది మనకి క్లోజ్ అవ్వకుండా మనకి లెవెల్ బై లెవెల్ అనేది మనకి ఉండడం వలన దీన్ని హైరారికల్ డేటా స్ట్రక్చర్ అని అంటాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.